రోజు మన స్వప్న స్వగృహ కిచెన్లో మరోసారి కొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. అదే లస్సీ చేయబోతున్నానండి. లస్సీని హెల్దీ వేలో చేయబోతున్నాను. దానికోసం 1 కప్పు పెరుగు, ఇది నేను మట్టి పాత్రలో తోడేసుకున్నాను పెరుగు. తర్వాత ఇవి చియా సీడ్స్ అండి, చియా సీడ్స్ని నానబెట్టుకున్నాను. డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకున్నాను. తర్వాత షుగర్ తీసుకున్నాను. ముందుగా నా ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో ఫస్ట్ టైం నా ఛానల్కి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. ముందుగా ఒక ఖర్జూరా అండి, ఇది పూర్తిగా ఆప్షనల్. ఒక ఖర్జూరాన్ని వేసుకుంటున్నాను. తర్వాత 2 ఐస్ క్యూబ్లు వేసుకోవాలి. 2 ఐస్ క్యూబ్లు వేసుకోవాలి. తర్వాత షుగర్ అండి, మనం స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ వేసుకోవాలి. నేను 2 గ్లాసెస్కి చేస్తున్నాను కాబట్టి ఈ స్పూన్ తోటి 2 స్పూన్స్ షుగర్ వేస్తున్నాను. తర్వాత పెరుగు వేసుకుందాం. త్రీ స్పూన్స్ అంటే చిన్న బౌల్ తోటి, ఇటువంటి చిన్న బౌల్ తోటి 1 బౌల్ అవుతుంది. సో 3 స్పూన్స్ పెరుగు వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్న పెరుగుని ఇందులో వేసేసుకోవాలి. తర్వాత నేను ఈ బాటిల్ తోటి 1/2 బాటిల్ వాటర్ పోస్తున్నాను. లస్సీ అనేది మనకు కొంచెం చిక్కగా ఉంటే బాగుంటుంది టేస్ట్. చూడండి, నేను ఇంత చిక్కగా చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం. 1 పించ్ ఆఫ్ సాల్ట్ అన్నట్టు. చూడండి, ఇంత కొంచెం వేసేసి, మీ దగ్గర మజ్జిగ కవ్వం ఉంటే మజ్జిగ కవ్వం తోటి ఇప్పుడు ఒకసారి మొత్తం చేయండి. నా దగ్గర మజ్జిగ కవ్వం లేదు కాబట్టి నేను స్పూన్తో ఇట్లా అనడం వల్ల కొంచెం నురుగులాగా క్రీమీ లేయర్ ఫామ్ అవుతుంది. చూడండి, మొత్తం ఇలా అనేసి పక్కకు పెట్టేసుకుందాం. తర్వాత ఇందాక నానబెట్టుకున్న చియా సీడ్స్ ఉన్నాయి కదండి, వాటిని ఫస్ట్ అడుగున వేసుకుందాం. 1.5 స్పూన్ వేసేసుకున్నాను. తర్వాత మజ్జిగ వేసేసి ఫుల్గా వేయొద్దండి, గ్లాస్ నిండుగా మజ్జిగను. చూడండి, కొంచెం గ్యాప్ ఉంచాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని, ఇప్పుడు ఇష్టం ఉంటే, ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే ఐస్ క్రీమ్ అండి, ఐస్ క్రీమ్ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. కూల్గా, టేస్టీగా, స్వీట్గా చాలా బాగుంటుంది. మీరు కూడా నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేసి హెల్దీని కాపాడుకోండి. సమ్మర్లో ఈ వేడి నుంచి తగ్గించుకోండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ని ఇంట్లోనే తయారు చేసుకొని బయట కొనుక్కోకుండా పిల్లలకి హెల్దీ ఫుడ్ని పెట్టండి. నా వంటలు కనుక నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.